టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2-3 రోజులుగా దాడులను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. రాళ్లతో దాడి చేయమని, పాతాళానికి నెట్టండని కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు కొడుకు ఇంకా దారుణంగా మాట్లాడుతున్నారని, కేసులను లెక్క చేయకుండా మరిన్ని దాడులు చేసినా వారికి మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య విధానంలో ఇటువంటి హేయమైన చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. కంటిన్యూస్గా చూస్తే ఈ 2-3 రోజులుగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు చూస్తే ఏ విధంగా రాళ్లతో దాడి చేయండి, వాళ్ళను భూపాతాళంలోకి తొక్కేయండి అని చెప్పేసి ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకైతే ఇంకా దారుణంగా ఎక్కడైనా కానీ మీ పిల్లల్ని బాగా చదివించండి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాము, లేకుంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాలి. కానీ మీరు బాగా కేసులు పెట్టుకోండి, మీరు బాగా గొడవలు చేయండి, ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు వస్తాయి, ఆ విధంగా ఇస్తాయని చెప్పడం నిజంగంటే డెమోక్రటిక్ నేషన్లో అంతకంటే హేయమైనది ఏది లేదు ప్రజాస్వామ్యంలో. ఆ విధంగా తండ్రి కొడుకులు అందరినీ రెచ్చగొడుతూ ఇలాంటి కార్యక్రమాలు. సో ఏదేమైనప్పటికీ కూడా తొందరలోనే ఎవరైతే దాడి చేశారో అందరూ అనుకోవచ్చు అది ఇట్స్ ప్రీ ప్లాన్డ్గా, అది కనుక కన్నుకో ఇంకో చోట తగిలింటే కనుక ఇంకా చాలా పెద్ద ముప్పు ఉండేది.